బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా యనమల కుదురులలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యాపారి. 7 ఏళ్ల కుమారుడికి ఐస్ క్రీంలో సనైట్ పెట్టి తాను కూడా తిని సూసైడ్ చేసుకున్నాడు. వేమిరెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి యనమల కుదురులో భార్య కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నారు. కరోనా సమయంలో వ్యాపారం లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. భార్య లేని సమయంలో ఐస్ క్రీంలో సైనైడ్ కలిపి తిని తండ్రి కొడుకులు బల్వన్ మరణానికి పాల్పడ్డారు. సాయి ప్రకాష్ రెడ్డి తన స్నేహితుడు విజయ్కు నేను తక్షిత్ సైనైడ్ తీసుకున్నామంటూ మెసేజ్ పెట్టాడు. అయితే తాను సూసైడ్ చేసుకున్నట్లు కూడా తన ఫ్రెండ్కి తెలియజేయడం జరిగింది. స్థానికుల సాయంతో పటమట్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కొడుకు మృతి చెందగా చికిత్స పొందుతూ సాయి ప్రకాష్ రెడ్డి కూడా మృతి చెందాడు. దీనిపై పెనమలూరు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య అందుబాటులో ఉన్నారు. రెడ్ సాహిత్య, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రత్నానికి ఒక అనుమానాస్పద మృతిగా అయితే కనుక ఖచ్చితంగా పోలీసులు అయితే దీన్ని దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. బెజవాడలో తండ్రి కొడుకుల విషాద ఇది ఏదైతే ఉందో సైనైడ్ కి సంబంధించి కూడా సైనైడ్ ఐస్ క్రీమ్ లో కలిపి మరి అటు కన్న కొడుక్కి కానీ ఇటు ఎవరైతే అతని భార్య ఉంటారో ఆమె కూడా ఇద్దరికి కలిపి ఇచ్చిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఎందుకు ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అయితే కనుక అప్పుల బాధతోనే ఖచ్చితంగా 7 ఏళ్ల కుమారుడికి ఐస్ క్రీమ్ లో సైనైడ్ కలిపి మరి ఇచ్చిన దాఖలాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే విజయవాడ 1 టౌన్ లో అయితే కనుక ఇతను బంగారు షాప్ లో బంగారం ఏదైతే తయారు చేస్తూ ఉంటారో అక్కడ పనిచేస్తూ ఉంటాడు. అయితే అతను పనిచేస్తున్న నేపథ్యంలో ఎక్కడి నుంచి సూసైడ్ తీసుకొచ్చాడు, బయట ఎక్కడైనా కొన్నాడా లేకపోతే షాప్ లోనే బేసిక్ గా బంగారం తయారు చేసే వాళ్ళ దగ్గర కూడా ఈ సైనైడ్ కొంత మోతాదులో ఉంటుంది. బంగారం తయారు చేసే దాంట్లో కూడా కలుపుతూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకున్నాడా, అసలు ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు ప్రకాష్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే బాబుకి సంబంధించి అంటే బాబుకి కూడా ఇవ్వడం కానీ అటు కుటుంబ సభ్యుల భార్యకి కూడా సైనైడ్ కలిసి ఇవ్వడం పట్ల అనేక అనుమానాలు నష్టం అవుతున్నాయి. ఎందుకంటే భార్యకి ట్రీట్మెంట్ జరగక ముందు వరకు కూడా బాగానే ఉన్నారు. తర్వాత ప్రకాష్ రెడ్డి బాబు ఇద్దరు కూడా చనిపోవడం పట్ల అయితే కనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏంటి అప్పుల బాధైనా లేకపోతే నిజంగా ఇందులో ఏమైనా వెనకాల ఏదైనా పోవడం నడుస్తా ఉందా అని చెప్పేసి కూడా పోలీసులు ఇటు కుటుంబ సభ్యుల్ని కానీ అటు పక్క ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుంటారు. బంధుమిత్రులను కూడా అసలు ఎలా ఉండేవాడు ప్రకాష్ రెడ్డి, ఇలా ఎప్పుడైనా సెన్సిటివ్ గా భావించే వాళ్ళ, ఎంత అప్పులు ఉన్నాయి ఏంటి అనేది కూడా కొంత దర్యాప్తులో అయితే కనుక వాళ్ళు అన్ని వివరాలను అయితే అడిగి తెలుసుకుంటున్నారని చెప్పచ్చు. అయితే ప్రకాష్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా సంబంధించి ఎవరి దగ్గర కూడా ఎలాంటి సమాచారం అందించలేదు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేసి కూడా ఎవరి దగ్గర మాట్లాడలేదు అనే సమాచారం అయితే అంతా ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా అనుమానాస్పద మృతిగా అయితే పరిగణించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్ అయితే కనుక పోలీస్ స్టేషన్ లో అయితే కనుక దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.